వాళ్ళు గత జన్మల్లో కర్మయోగాన్ని పూర్తి చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు. అది ఇంప్లైడ్. సూక్ష్మంగా గ్రహించాలి శాస్త్రాన్ని. కర్మయోగం లేకుండా సన్యాసం వచ్చే అవకాశం లేదు గనక, సాంఖ్యంలోకి దిగే అవకాశం లేదు గనక, ఈ జన్మలో సాంఖ్యం అబ్బింది కానీ కర్మయోగం ఉన్నట్టుగా తెలియడం లేదు అంటే, అట్లా సాంఖ్యం ఎవరికైతే అబ్బిందో, ఎవరైతే సాంఖ్య మార్గంలో ఉండారో వాళ్ళు గత జన్మలో కర్మయోగాన్ని పూర్తి చేసుకొని వచ్చారు అని అర్థం. క్లియరా? ఇప్పుడు ఎవరైతే జ్ఞాననిష్ట అనేటువంటి దాంట్లో పోవాలి అని అనుకుంటూ ఉండారో, ఇప్పుడు కర్మయోగులుగా ఉండారనుకోండి, వాళ్ళు గనక కర్మయోగంలోనే ఫలించలేకపోతే, ఒక దశకు వచ్చి యోగభ్రష్టోభిజాయతే శుచీనాం శ్రీమతాం గేహే, అటువంటి వాళ్ళు రాబోయేటువంటి జన్మల్లో పుట్టుకతోనే సన్యాసులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం, ఏ మోక్షమైతే సాంఖ్యులకు లభ్యమవుతుందో తద్ యోగైరపిగమ్యతే, యోగులకు కూడా అదే, యోగుల చేత కూడా అదే పొందబడుతూ ఉంది. కాబట్టి సాంఖ్యాన్ని యోగాన్ని వేరు చేసి చూడాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకని? వీళ్ళిద్దరిలో సమానంగా ఒకటి కనపడుతూ ఉంది. యహ పశ్యతి సహ పశ్యతి, అది ఎవడైతే చూస్తూ ఉండాడో వాడే సక్రమంగా అర్థం చేసుకున్నవాడు అని అర్థం. ఏమిటి సమానంగా ఉండేది? చిత్తశుద్ధి నెంబర్ 1. చిత్తశుద్ధి ఇద్దరికీ ఉందా లేదా? ఒకరికి ఉండి ఒకరికి లేకుండా పోతుంది. చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం కలిగే అవకాశం లేదు కనుక కర్మయోగి చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. అట్లాగే సాంఖ్యులు కూడాను, సన్యాసులు కూడా చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. కనుక జ్ఞానానికి ముందు అంతఃకరణ శుద్ధి ఉండాలి అనేటువంటిది ఇద్దరికీ సమానమైనటువంటి విషయం కదా. కాబట్టి ఇద్దరికీ ఏకం. అది ఏకం సాంఖ్యంచ యోగంచ. ఈ సాంఖ్యంలోనూ యోగంలోనూ ఇద్దరు ఒకే విధంగా ఉండారు. యహ్ పశ్యతి సపశ్యతి, అలా ఎవరైతే చూస్తాడో వాళ్ళని, వాడే సరిగా సత్యాన్ని దర్శించినటువంటి వాడు. కాబట్టి చిత్తశుద్ధిలో ఇద్దరు ఏకం. నెక్స్ట్ చిత్తశుద్ధి వచ్చిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? జ్ఞానాన్ని పొందుతారు కదా. జ్ఞానాన్ని పొందాలనా లేదా? చిత్తశుద్ధి దేనికోసం అంటే జ్ఞానాన్ని పొందడం కోసం. జ్ఞానాన్ని పొందడం ఇద్దరికీ మళ్ళీ సమానం. ఈయనకైనా యోగి అయినా జ్ఞానం పొందాల్సిందే, సాంఖ్యులైనా జ్ఞానాన్ని పొందాల్సిందే సన్యాసులు. ఎందుకని? జ్ఞానం ద్వారానే మోక్షం రావాలి కనుక. కాబట్టి మొదట ప్రిపరేషన్ చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఆ రెండిట్లో ఏకం సాంఖ్యంచ యోగంచ. మరి ఇద్దరికీ జ్ఞానం కలగాలి. ఏకం సాంఖ్యంచ యోగంచ, ఇద్దరు మోక్షాన్ని పొందాలనే కదా గమ్యం. ఏమిటి? ఇద్దరికీ మోక్షమే, మరొకటి కానే కాదు. ఏకం సాంఖ్యంచ యోగంచ. కాబట్టి మొదట చిత్తశుద్ధి ఏర్పడాలి ఇద్దరికి సమానంగా, రెండిట్లో ఇద్దరు ఒకటే. అట్లాగే జ్ఞానం కలగాలి, ఇద్దరు ఒకటే. అట్లాగే మోక్షాన్ని, గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందాలి, ఇద్దరు ఒకటే. కాబట్టి ఈ రెండిట్లో కూడా ఇద్దరు ఏకంగానే ఉండారు. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. ఫలైకత్వాత్ యః ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. ఫల ఏకత్వాత్, ముఖ్యంగా అది ఇద్దరికి కావాల్సింది మోక్షమే. ఆయనకి మోక్షము, ఈయనకి స్వర్గం కాదు. అప్పుడే భిన్నమవుతుంది. కాబట్టి ఏకం ఎక్కడవుతా ఉందంటే ఇద్దరు కూడాను ఫలైకత్వాత్, ఇద్దరికి ఫలంలో ఏకత్వమేను. మహాభారతంలో చూడండి, యదేవ యోగాః పశ్యంతి, యదేవ యోగాః పశ్యంతి తత్ సాంఖ్యైరపి దృశ్యతే. దేనినైతే యోగులు చూస్తూ ఉండారో, యదేవ యోగాః పశ్యంతి, యోగులు దేన్నైతే చూస్తూ ఉండారో తత్, అది సాంఖ్యైరపి దృశ్యతే, అది సాంఖ్యుల చేత కూడాను దర్శింపబడుతూ ఉంది. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స తత్వవిత్. ఇక్కడ యః పశ్యతి సపశ్యతి అన్నాడు, ఆడ యః పశ్యతి స తత్వవిత్. కాబట్టి ఎవడైతే ఈ విధంగా చూస్తూ ఉండాడో వాడు మాత్రమే తత్వవిత్. తత్వము, సత్యము, సత్యమైంది ఏదో
దాన్ని దర్శించేటువంటి వాడు సత్యదర్శనం చేస్తూ ఉన్నాడని అర్థం. అయితే ఇక్కడ ఒకటి వస్తుంది మనకు డౌటు. స్వామీజీ, రెండిటికి ఫలం ఒకటే అయినప్పుడు, యోగానికి సాంఖ్యానికి ఫలం ఒకటే అయినప్పుడు, పరంపరా సాధనంగా అంటే కర్మయోగాన్ని ఆచరించి సన్యాసానికి వచ్చి ఇట్లా తరించిపోవడం కన్నా రెండిటి ఫలం ఒకటే గనక యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే కదా. కాబట్టి యోగాన్ని వదిలేసి, కర్మయోగాన్ని వదిలేసి డైరెక్ట్గా సాంఖ్యానికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకని? రెండిటి యొక్క ఫలం ఒకటే కదా. కర్మయోగంలో పోయినా ఒకే ఫలం, సాంఖ్యంలో పోయినా ఒకే ఫలం. కానీ కర్మయోగం నుండి శుద్ధిపడి సాంఖ్యానికి పోవడం అనేటువంటిది ఏదైతే పరంపరా సాధనం అని మీరు అన్నారో, ఈ పరంపరా సాధనంలో కర్మయోగం నుంచి వెళ్ళడం కన్నా డైరెక్ట్గా సాక్షాత్ సాధనమైనటువంటి మోక్షాన్నే ఆచరిస్తే పోతుంది కదా. ఏది? సాంఖ్యాన్ని ఆచరిస్తే మోక్షం లభ్యమైపోతుంది కదా అని. నెక్స్ట్ తర్వాత శ్లోకం చూడండి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. మహాబాహో, హే అర్జున, గొప్ప బాహువులు గలవాడా, సన్యాస తు అయోగత, సెకండ్ లైన్, అయోగత సన్యాస ఆప్తుం దుఃఖం. అయోగత యోగము లేనటువంటి వాడికి, యోగేన వినా, అయోగత యోగేన వినా, ఎవడైతే యోగము లేకుండా సన్యాసం పుచ్చుకుంటాడో, అయోగత యోగేన వినా, యోగము లేకుండా, సన్యాసాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ సన్యాసాన్నిలో వాళ్ళు సక్సెస్ కావడం అనేటువంటిది, ఆప్తం ఈ సన్యాసాన్ని పొందడం దుఃఖం, కష్టతరం. కాబట్టి యోగం లేకుండా సన్యాసంలో స్థిరపడడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. అర్థమైపోయింది ఇప్పుడు. కాబట్టి యోగం లేకుండా గనక సన్యాసానికి గనక పోయినాడు అంటే మాత్రం ఆ సన్యాసంలో నిలబడలేడు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, ప్రాక్టికల్ థింగ్స్. యోగయుక్త, యోగేన యుక్త, ఎవడైతే యోగయుక్తుడో, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ. యోగయుక్త అంటే డైరెక్ట్గా అట బోడం కాకుండా యోగయుక్తుడై, యోగేన యుక్త, కర్మయోగి అయి, ముని మననశీరుడై, బ్రహ్మ అనేది నాయన, బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఒకటి, న్యాస ఇది బ్రహ్మ, నారాయణోపనిషత్. సన్యాసాన్ని కూడా బ్రహ్మ అనేటువంటి శబ్దంతో వాడతారు. ఇక్కడ సన్యాసము అని అర్థం. బ్రహ్మ అంటే సన్యాసం. కాబట్టి యోగయుక్తుడు, యోగేన యుక్త, యోగంతో కూడినటువంటి వాడు ఎవరో కర్మయోగి, వాడు ముని మననశీలుడవుతున్నాడు. బ్రహ్మ న్యాస అంటే సన్యాసం, నచిరేణ చాలా శీఘ్రంగా, నచిరేణ అంటే క్షిప్రం, శీఘ్రం, తొందరగా, అధిగచ్చతి పొందుతూ ఉన్నాడు అని అర్థం. బ్రహ్మ అధిగచ్చతి అంటే సన్యాసాన్ని పొందుతూ ఉన్నాడు అని అర్థం. క్లియర్గా ఉంది కదా శ్లోకం. కాబట్టి యోగం లేకుండా డైరెక్ట్గా సాక్షాత్ సాధనానికి వెళ్ళడం, పరంపరా సాధనం కాకుండా సాక్షాత్ సాధనమైనటువంటి సన్యాసానికి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
దానివల్ల సన్యాసం అనేటువంటిది సిద్ధించదు, సులభ సాధ్యం కాదు. ఎవడైతే యోగయుక్తుడో, యోగంతో కూడినటువంటి వాడు, యుక్త యోగేన యుక్త, కర్మయోగంలో ఎవడైతే ఉన్నాడో యోగయుక్తుడు, అటువంటి వాడు మునిహి, వాడు ముని అవుతున్నాడు. బ్రహ్మ, బ్రహ్మ అంటే సన్యాసాన్ని అచిరేణ త్వరితంగానే అధిగచ్చతి, పొందుతూ ఉన్నాడని అర్థం. అక్కడేమో దుఃఖం, ఇక్కడేమో పొందుతూ ఉన్నాడు. అక్కడ కష్టతరంగా పొందుతూ ఉన్నాడు, చాలా కష్టం. ఎవడైతే యోగయుక్తుడు కాడో, యోగంలో ఎవడైతే పరిశుద్ధతను పొందలేడో అటువంటి వాడు, అంటే చిత్తశుద్ధి లేకుండా, క్లియర్గా చెప్తున్నా, సన్యాసాన్ని సన్యసిస్తే, ఒకవేళ చిత్తశుద్ధే లేకుండా సన్యసించాడనుకోండి, అటువంటి వాడికి జ్ఞానం ప్రాప్తించడం కష్టం. కర్మయోగం లేకుండా సన్యాసానికి గనక పోయాడా, వాడికి జ్ఞానం ప్రాప్తించడం కష్టం. ఏ శంకరాచార్య స్వామి పోయాడు నేను పోతానంటే మనం శంకరులు కాదు అని ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మనమే గనక శంకరులు అయ్యి ఉంటే ఆ మాట అడిగే ప్రశ్నే లేదు. ఎందుకని, డైరెక్ట్గా ఆయనలాగే మనం కూడా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే లేదో మనం కర్మయోగంలోకే వెళ్ళాలి అని అర్థం. కాబట్టి చిత్తశుద్ధి లేకుండా కనుక సన్యసిస్తే జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేనే లేదు. సరే, చిత్తశుద్ధి లేకుండా సన్యాసంలో ప్రవేశించాడనుకోండి, వాడి జ్ఞానం కలగదు కదా. ఎందుకు కలగదు? సింపుల్ కదా నాయన. ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు, సన్యాసం పుచ్చుకొని ఏం చేయాలా? చేయలేడు కదా. ఎప్పుడైతే చిత్తశుద్ధి లేదు, అంతఃకరణ శుద్ధి లేదు, అంతఃకరణ శుద్ధి లేనటువంటి వాడు శ్రవణం చేయలేడు గురుముఖత. మీరు చూసుకోండి, ఎక్కడైనా నేను చెప్తున్నా, అంటే దానికోసంగా పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సత్యాన్ని చెప్పే గురువు ఉంటే వినేవాళ్ళల్లో కొందరిని చూడండి మీరు. ఆకాశాన్ని చూసేవాళ్ళు, అటు చూసేవాళ్ళు, ఇటు చూసేవాళ్ళు, కళ్ళు మూసుకునేవాళ్ళు, వీళ్ళంతా ఎవరు తెలుసా? వాళ్ళకి పట్టడం లేదు. అది ఆ గురువు చేసేటువంటి బోధ వాళ్ళకి పట్టడం లేదు. పట్టిందనుకోండి తదేకమైన దృష్టి ఉంటుంది, మళ్ళీ అటు ఇటు పోదు. ఎందుకని, వాడికి కావాల్సింది అదొక్కటే, రెండవది కానీ కాదు. జ్ఞాన సముపార్జనమే ప్రధానం గనక, అటువంటి జ్ఞాన సముపార్జన లభ్యమవుతుంది గనక, దానికోసమే వచ్చాడు గనక దాని మీదనే దృష్టి ఉంటుంది. కానీ దాని మీద దృష్టి లేదు. ఎందుకని, మలినపూరితంగా మనస్సు ఉంది. మలినం ఏంటి? అంతే అంతే, రాగద్వేషాలు ఉన్నాయి కనుక ఆ మనసు ఎక్కడికెక్కడికో పరిగెత్తా ఉంది. అందుకని విషయం మీద లేదు. అదే గనక రాగద్వేషాలని తటస్థపరచి ఈశ్వరార్పణ బుద్ధితో, ప్రసాద మనస్తత్వంతో గనక వచ్చుంటే ఇప్పుడు ఎక్కడికి పోదు. ఎందుకని, తనకు కావాల్సిందేమీ లేదు, ఇదొక్కటే కావాలి. ఏకైక లక్ష్యం ఇదే గనక దాని మీదనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసం పుచ్చుకొని ఏం చేస్తూ ఉన్నాడు చూడండి తమాషా. అయోగత, యోగాయన వినా, యోగం లేకుండా సన్యాసం కనుక పుచ్చుకున్నాడా, సన్యాసం ద్వారా పొందవలసినటువంటి జ్ఞానాన్ని పొందలేడు. నెంబర్ 1, క్లియరా? జ్ఞానాన్ని పొందలేనప్పుడు ఏం చేయాలి? తిరిగి వచ్చేయాలి. తిరిగి రాలేడు. వస్తాడా సన్యాసి? ఒక్కసారి సన్యాసం పుచ్చుకున్న తరువాత మళ్ళీ సన్యాస బట్టల్ని వదిలిపెట్టి, దండ కమండలాలు వదిలిపెట్టి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి రాలేడు. భ్రష్టుడు అంటారు అందరు. అందుకని చూసారా ఎంత ఘోరము. చిత్తశుద్ధి లేకుండా, కర్మయోగం లేకుండా సన్యాసంలోకి పోయి సన్యాసంలో సాధించవలసింది ఏదైతే ఉందో ఆ జ్ఞాన సముపార్జనకు అర్హుడు కాకుండా పోతాడు. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు గృహస్థాశ్రమం రావాలంటే రాలేడు, వచ్చేటువంటి అవకాశం లేదు. ఉభయ భ్రష్టత్వం, ఇటు లేదు అటు లేదు. బాధే కానీ బోధ లేదు. సన్యాసం పుచ్చుకునేది బోధ కోసం, ఇక్కడ బోధకు అవకాశమే లేదు, అంతా బాధే. కాబట్టి ఇప్పుడు జ్ఞానం లేని సన్యాసం కదా ఇదే. సన్యాసం ఏమో పుచ్చుకొనేసాడు. మీకు చెప్తున్నా, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. సన్యాసుల్లో భారతదేశంలో 100కి 80 మంది వీళ్ళే. ఏ కారణమన్నా కానీ, వాళ్ళకి ఇంట్లో దుఃఖం కావచ్చు, ఇంకేదో వైరాగ్యం కావచ్చు,
ధన నష్టం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, వ్యాధుల బాధ కావచ్చు, ఏ కారణం చేతనైనా సరే సన్యాసానికి యోగ్యత లేకుండా సన్యాసం గనక పుచ్చుకున్నాడా వాడు ఆ తరువాత జ్ఞానాన్ని సముపార్జించి వాడికి సన్యాసి ఒకటే నాయన గుర్తు. మీరు సన్యాసిని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. వాడికి ఎంతసేపు జ్ఞానం మీదనే ఉండాలి పిచ్చి. వాడు అది కాకుండా వేరే విధంగా ఉన్నాడంటే వాడు సన్యాసి కాదు. పోనీ సన్యాసి కాడు గనక సన్యాసి యొక్క ఫలమేదో, సాంఖ్యం యొక్క ఫలమేదో వాడికి అందడు. అట్లాగని మళ్ళీ బ్యాక్ రాలేడు, గృహస్థాశ్రమంలోకి రాలేడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సన్యాసంలో ఉండి సాంఖ్యంలో ఉండి జ్ఞానాన్ని పొందలేడు. మళ్ళీ చిత్తశుద్ధి కోసం కర్మయోగి కాలేడు. ఎందుకంటే సన్యాసి అయిపోయాడు గనక. సన్యాసి యొక్క లక్షణాలు వేరే గనక, సన్యాసి యొక్క కర్తవ్యం వేరే గనక. ఇప్పుడు ఏం చేయాలి? వాడు దేనికి పనికొస్తాడు చెప్పండి? పర్వాలేదు, సంఘ సేవకు పనికొస్తాడు. దేనికి పనికొస్తాడు? ఆ సంఘ సేవ ఏదైనా కావచ్చు, చలివేంద్ర పెట్టే దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఏదైనా కావచ్చు. ఆ పనులే చేస్తాడు తప్ప ఇంకేమి చేసేందుకు అవకాశం లేదు. హాస్పిటల్స్ పెట్టుకోవడం, స్కూల్స్ పెట్టుకోవడం, అవి పెట్టుకోవడం, ఇవి పెట్టుకోవడం. నిజమైనటువంటి భగవంతుడు మెచ్చేటువంటి మార్గంలో ఉండే సన్యాసుల్ని జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు విమర్శించడానికి వీడు కారణం అవుతాడు. అంతకన్నా ఇంకేం లేదు. సపోజ్ ఈరోజు శంకరాచార్య స్వామి ఉన్నా ఆయన విమర్శిస్తారు జనం. ఎందుకని? చూడ ఆయన ఎంత ఎంత మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అండి అది. ఆ హాస్పిటలు ఆయన పెట్టాడు, ఈ సన్యాసి ఏం పెట్టాడు అంటాడు. ఏం పెడతాడు ఆ సన్యాసి? నీకు పోను అర్థమవుతుంది. సన్యాసి ఏదో చేయలేదంటావు, ఏముందని సన్యాసికి చేస్తాడు. నువ్వు చెప్పేది డబ్బు, అది తనదని తను అనుకుంటే కదా వస్తుంది అదంతా. సన్యాసికి జ్ఞానమే కానీ, జ్ఞానధనమే కానీ భౌతికమైనటువంటిది ఆయనకి లేదు. కాబట్టి వీడు ఎప్పుడైతే కర్మలో శుద్ధి పడకుండా, కర్మయోగి కాకుండా సన్యాసి అయ్యాడో జ్ఞాన సముపార్జనకి పనికిరాడు, తిరిగి కర్మయోగి కాలేడు. కేవలం జ్ఞానం తప్ప అన్యమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పనికొస్తాడు. కాబట్టి ఈ సన్యాసం ఎట్లాంటిదంటే పునాది లేనటువంటి భవనం లాంటిది. ఏ రోజైనా కుప్పగూలిపోతుంది. వాడి జీవితాన్ని వాడు అన్యాయం చేసుకుంటూ ఉన్నాడు, పరులకు కూడాను మార్గదర్శకం కాకుండా పోతూ ఉన్నాడు. అందుకని చాలామంది అడుగుతారు, నన్ను అడిగారు చాలామంది, ఇక్కడ కూడా ఉండాలి చెప్తా కావాలంటే, మాకు సన్యాసం ఇచ్చేయండి అని. దేనికయ్యా నీకు సన్యాసం? దేనికి? ఆన్సర్ రాదు. సన్యాసం ఇచ్చేయమంటాడు. ఎందుకంటే సన్యాసం ఏంటి, దేనికోసమో తెలియదు కనుక. కాబట్టి నువ్వు కర్మయోగంలో శుద్ధి పడితేనే సన్యాసం అవుతావు. కాబట్టి కర్మయోగి అనేవాడు ఎవడంటే పునాది గట్టిగా ఉండేటువంటి భవనం. యోగయుక్తో ముని, అది థర్డ్ లైన్. యోగయుక్తుడు, యోగేన యుక్త. ఎవడైతే యోగం ద్వారా చిత్తశుద్ధి పొందాడో యోగేన యుక్త, యోగయుక్త. బ్యూటిఫుల్ పదం అది, యోగయుక్త. యోగంతో కూడినటువంటి వాడు. యోగంతో కూడడం అంటే రెండు రకాలుగా. కర్మయోగేన, శంకర భాష్యం, కర్మయోగేన ఈశ్వర సమర్పిత రూపేణ, కర్మయోగేన ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ, ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ యుక్త. అది యోగయుక్త. యోగయుక్తుడంటే ఎవడు తెలుసా? యోగ కర్మయోగేన, కర్మయోగం చేత. ఏం చేస్తాడండి కర్మయోగం చేత? యుక్త, కూడినటువంటి వాడు. ఏంటా కూడడం? ఈశ్వర సమర్పిత రూపేణ అంటే కర్మలు చేసేటప్పుడు నాహం కర్త హరిహి కర్త, తత్పూజ కర్మచాకిలం. తను చేసేటువంటి ప్రతి పనిని కూడాను పూజగా మార్చుకునేటువంటి వాడు. కాబట్టి ఈశ్వర సమర్పిత రూపేణ. రెండవది, కర్మ చేస్తే ఫలితం వస్తుంది కనుక ఫల నిరపేక్షేణ, ఫలం మీద ఆపేక్ష లేదు, ఫల నిరపేక్షేణ యుక్త. అది యోగ, ఇది యుక్త. ఇంతే కర్మయోగి అంటే, ఇంతే. అంటే ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. ఇప్పుడు నేను చెప్పింది మీకు శంకరభాష్యం.
చూడండి ఎంత క్లియర్గా ఉందో. యోగయుక్త కర్మయోగేన ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ యుక్త. కాబట్టి కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడము. నేను ఈ కర్మ చేస్తున్నాను, ఈ కర్మ నేను చేతులతో చేస్తున్నాను. చేతులతో చేస్తున్నానంటే ఈ చేతులు ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ చేతులలో ఒక ఆర్డర్ ఉంది. ఇప్పుడు నేను ఈ చేతులతో ఈ పని చేయాలి, ఇదిగో ఈ వేళ్లతో ఇట్లా ఎత్తుకుంటాను, ఈ వేళ్లతో ఈ వస్తువుని ఎత్తుకొని ఒకరికి ఇస్తాను. ఇలా ఎత్తుకోవాలంటే ఈ వేళ్ళని ముడవగలిగి ఉండాలి, లేకపోతే లేదు. ఇలా ముడవగలిగి ఉండడం అనేటువంటిది నియతి. నియతి అనేటువంటిది ఆర్డర్. ఎక్కడ నియతి ఉందో అక్కడ నియంత ఉన్నాడు. కాబట్టి ఆ నియంతను చూస్తూ నువ్వు దానం చేయడం. కాబట్టి ఈశ్వర ప్రణిధానం జరుగుతూ ఉంది. అంటే ఏ కర్మ చేసినా కూడాను ఈశ్వరునికి సమర్పిస్తున్నాను అనేటువంటి భావన, ఈ కర్మ చేయడం వెనక భగవంతుడే కర్తగా ఉన్నాడనేటువంటి భావన, నాహం కర్త, నేను